బీజేపీతో పొత్తుకు కటీఫ్ చెప్పేందుకు పవన్ నిర్ణయించుకున్నారా? దీనికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్నే వేదిక చేసుకున్నారా? ఇక కమల దండుతో కలిసి సాగేది లేదని తేల్చి చెప్పినట్లేనా? లెట్స్ వాచ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతాయా? ఇప్పటివరకు పొత్తులో కొనసాగిన బీజేపీ ఆ పార్టీ బంధం తెంచుకునేందుకు సిద్ధమైందా అంటే రాజకీయ వర్గాల నుంచి అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పనుందని కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి పవన్ పర్యటనతో ఓ స్పష్టత వచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు పవన్ సిద్ధమయ్యారు. కాగా కొంతకాలం నుంచి బీజేపీతో అనుబంధాన్ని కటీఫ్ చేసుకునేందుకు పవన్ అవకాశం కోసం చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ తరపున ప్రచారం కూడా చేయలేదు. రాజకీయ విలువలు పాటిస్తూ జనసేన ఆ ఎన్నిక నుంచి తప్పించుకుంది. కానీ బరిలో దిగిన బీజేపీ జనసేన నుంచి మద్దతును ఆశించింది. కానీ పవన్ నుంచి ఎలాంటి సపోర్ట్ అందలేదు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించడం ద్వారా ఇప్పుడు పవన్ నేరుగా అక్కడికి వెళ్లి సభలో పాల్గొనడం ద్వారా బీజేపీతో జనసేన బంధానికి ఇక ముగింపు పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లోనూ పవన్ సభ గురించి చర్చ జోరుగా సాగుతోంది. ఈ సభ తర్వాత జనసేనతో పొత్తు కొనసాగడం కష్టమేనన్న వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అయితే పొత్తులు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, పార్టీ విధానాలు, నిర్ణయాలు ఎవరివి వాళ్లవేనని జనసేన స్పష్టం చేస్తోంది. ఇక సభ ద్వారా విశాఖ ఉక్కు కోసం ప్రజల పక్షాన్ని నిలబడ్డ పార్టీగా మార్కులు కొట్టేయడంతో పాటు విశాఖలో పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ వ్యూహాలు రచించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా పోటీ చేసేంత సీన్ లేదు. అందుకే జనసేనతో కలిసి ముందుకు సాగాలని అనుకుంటోంది. మరోవైపు జగన్ను అడ్డుకునేందుకు టీడీపీ కూడా బీజేపీతో పొత్తుకు చేయి చాపుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ, జనసేన విడిపోతే పరిస్థితులు ఎలా మారతాయన్నదే హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనిపిస్తోంది. మరోవైపు పవన్ ఏపీలో ఇప్పటిదాకా ఎక్కడ మీటింగు పెట్టుకున్నా వైసీపీయే తొలి టార్గెట్ అవుతోంది. కానీ పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ మాత్రం బీజేపీకి సెగ తగిలేలా ఉంది. బీజేపీని పూర్తిగా పక్కన పెట్టి పవన్ ఫ్యూచర్ పాలిటిక్స్ చేస్తారన్న వాదన సైతం వినిపిస్తోంది. ఇక పవన్ ఎంచుకున్న టైమింగ్ బట్టి చూస్తే బీజేపీకి తలాకనే అంటారు అని విశ్లేషణలు ఉన్నాయి. అదెలా అంటే బీజేపీ పవన్ ని కాదని మరీ బద్వేలు ఉప ఎన్నికల పోలులోకి దూకింది. అక్కడ కనీసం మద్దతుగా ప్రచారం కూడా చేయని పవన్ బద్వేలు పోల్ ముగిసిన మరుసటి రోజే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి వ్యతిరేకంగా సౌండ్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఆ పార్టీ యాంటీ స్టాండే అని అంటున్నారు. అంటే నోటితో చెప్పకుండానే తన ఎజెండా ఏంటో ఈ పార్టీకి, బీజేపీకి పవన్ క్లారిటీగా చెప్పేసినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జనసేనలో కూడా బీజేపీతో పొత్తు మీద చాలా చర్చలు సాగుతున్నాయి. ఆ పార్టీ విశాఖ నేత శివశంకర్ అయితే బీజేపీతో మాకు అన్ని విషయాల్లో పొత్తు ఉండదు అంటూ కుండబద్దలు కొట్టేశారు. బీజేపీ ఫిలాసఫీ వేరు, మా సిద్ధాంతాలు వేరు అంటూ కూడా చెప్పేశారు. బీజేపీ ఏదేదో చేస్తే మేము అన్నింటికీ మద్దతివ్వాలా అంటూ లాజిక్ పాయింట్ను లేవనెత్తారు. ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో తాము మొదటి నుంచి స్పష్టంగా ఉన్నామని, ఎట్టి పరిస్థితిలో ప్రైవేటు పరం కానిచ్చేది లేదని ఆయన చెప్పేశారు. బీజేపీ, జనసేనల పొత్తు తాత్కాలికమేనని స్పష్టం చేశారు. రెండు పార్టీలకు కామన్ ఎజెండా, వ్యూహాలు వంటివి ఏమీ లేవని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామన్న బీజేపీ విధానాలకు జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు తెలపదని తేల్చి చెప్పారు. తమ నాయకుడు పవన్ దీని మీద కేంద్ర పెద్దలను కలిసి కూడా ఏపీ ప్రజల వేదనను వివరించారని కూడా గుర్తు చేశారు. మొత్తానికి బీజేపీ ఇన్నాళ్లు పొత్తుల పేరిట పెద్దన పాత్ర పోషిస్తూ జనసేనను సైడ్ చేస్తోంది. దాంతో విసిగి వేశారన్న పవన్ చివరికి ఇలా ఉక్కు దెబ్బ కొడుతున్నారని అంటున్నారు. దీనివల్ల జనసేనకే గరిష్టంగా రాజకీయ లాభం కలుగుతుంది అంటున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమర శంఖం పూరిస్తే దానికి ఉత్తరాంధ్ర నుంచి బ్రహ్మాండమైన మద్దతు దక్కుతుంది. అదే టైంలో బీజేపీ విధానాల మీద జనాలు పూర్తిగా మండిపడే ప్రమాదం ఉంది. సో పవన్ తన రూటే సపరేటు అంటున్నారు. బీజేపీకి బీపీ తెప్పించేస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ఐపీఎస్, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ విశాఖ ఉద్యమానికి మద్దతు ప్రకటించడంపై అభినందించడం చర్చనీయాంశంగా మారాయి. పవన్ దెబ్బకు కమలం ఏం చేస్తుందన్నది కీలకంగా మారింది.